వెల్కమ్ టు వైబ్ న్యూస్. జిల్లా కలెక్టర్ అంటేనే పెద్ద బాధ్యత, సమీక్షలు, సమావేశాలు అంటూ ఎప్పుడు బిజీగా ఉంటుంటారు. ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడని పని ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా వారికి దొరకడం కష్టంగా మారుతుంటుంది. అయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఖాన్ పేరు చెప్తేనే విద్యార్థుల ముఖాల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. కలెక్టర్ స్థాయిలో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకొని మరీ ఆయన చిన్నారులు విద్యార్థులను కలుస్తున్నారు. వారికి సొంత అన్నలాగా అండగా నిలుస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి జీవితం నేర్పే పాఠాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లపై కూలంకషంగా మాట్లాడుతున్నారు. ఖమ్మంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ముజిముల్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కుర్చీలు వేసిన ఆయన విద్యార్థినులతో కలిసి నేలపైన కూర్చున్నారు. వారితో ఓ అన్నలాగా ఆప్యాయంగా మాట్లాడారు. నిజంగా ఒక అన్నలాగా నాకు ఉన్నారా మీతో? బాగా ఎదగాలరా. మీ వయసులో ఒక మొక్కలాగరా. మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది. వయసు గడిచిన తర్వాత అది సన్నగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎదగదండి. మీ వయసు అలాంటిది. ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఫుడ్, అవి కూడా ఇంపార్టెంట్. చదువుతో సహా మేనేజ్ చేసుకోండి. ఇంకేం కావాలా మనకి ఇక్కడ? ఎనీ అదర్ రిక్వైర్మెంట్? అంత బాగానే ఉందారా? ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, మళ్ళీ చూసి అందించాల్సిందే అందిస్తాం. ఓకే? మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు, చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు? అదే మీ టార్గెట్. సరేనా? అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు, వచ్చి ఒక 10 మందిని ఆదుకొని వెళ్తారని మాట ఇచ్చారు. గుర్తుపెట్టుకుంటాం కదరా? జీవితంలో పెద్ద లక్ష్యాలను మాత్రమే పెట్టుకోవాలని విద్యార్థులకు ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మన చుట్టూ ఉన్న నెగిటివ్ మైండ్ పీపుల్ ని పట్టించుకోవద్దని, వారు మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతారని తెలిపారు. చిన్న ఉద్యోగాలు చాలని, ఇంగ్లీష్ రాకపోవడంతో పెద్ద ఉద్యోగాలు సాధించలేరని, ఇక కిరాణా షాపులు వంటివి పెట్టుకుని బతకాల్సిందే అంటూ పలువురు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని చెప్పారు. అలాంటి వారి మాటలను ఏమాత్రం పట్టించుకోవద్దని, జీవితంలో పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని ధైర్యం చెప్పారు. శ్రమ చేసే అలవాటు మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా. కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మర్చిపోకండి. ఈ సమాజానికి ఇది చేస్తాను రోజు మనసును గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి? అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలదు కదా? నేను ఎనీవన్ స్టాప్ యూ చెప్పండి. చుట్టూరు కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయి నీతో అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి, నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా కొట్టు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పదవులు ఎందుకు, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళని మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోరా, నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా కదా? చేస్తారు కదా? వెనక పడతారా? ఎవరన్నా పాటిస్తారా? బెస్ట్ లక్ రా. మీరు ఎంత ఎదిగితే అంత సంతోషం రా. మాకు మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా? 10 సార్లు అన్న చెప్పుంటాడు, సమయం లేక రాలేపోయా, రావాలి సార్ మీరు కంప్యూటర్లు పెట్టింది మీ అన్న, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.